జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ధర్నా కార్యక్రమం పెట్టి సంగతి కూడా మీకు తెలుసు. నేను ఆయన అడిగేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ విజయసాయి రెడ్డి గారికి కానీ బొత్స సత్యనారాయణ గారికి కానీ రఘువీరారెడ్డి గారు కానీ అవినీతి గురించి మాట్లాడే హక్కు ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అసలు రేపు ధర్నా ఎందుకు చేస్తారు మీరు? వారు మాట్లాడే మాటల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు సుమారు 1,00,000 కోట్ల విలువైన భూములు ఆక్రమించుకున్నారని చెప్పి ప్రతిసారి కూడా మాట్లాడుతున్నారు. వారు ఈ కుంభకోణాలు కానీ భూమి వ్యవహారాలు కానీ నాకు తెలిసిండి 2008-9 నుంచి ప్రారంభమయ్యే విషయం అందరికీ తెలుసు. ఆ రోజు మీ గవర్నమెంట్ ఉంది. ఇంకా వాస్తవం మాట్లాడాలంటే మన శ్రీకాకుళం పెద్దలు ధర్మాన ప్రసాద్ గారు రెవెన్యూ మినిస్టర్ ఉన్నప్పుడు ఎన్ని ఎన్ఓసీలు ఇచ్చారు మీరు రెవెన్యూ మినిస్టర్గా ఎన్ని ఎన్ఓసీలు ఇచ్చారో వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది. అలాగే రఘువీరారెడ్డి గారు, నేను మొన్న చెప్పాను, మాటలు ఎక్కువ పని తక్కువ అని. నువ్వు మినిస్టర్గా ఉన్నప్పుడు ఎన్ని అవినీతి కార్యక్రమాలు చేస్తావు? రాష్ట్రంలో వర్షాలు లేవు, పంటలు వండిపోతున్నాయి, రైతులు నష్టపోతున్నారు, నేను మేఘమదనం చేస్తాను, వర్షాలు తెప్పిస్తానని చెప్పి ఎన్ని కోట్ల రూపాయలు తిన్నావు, ఒక్క చుక్కైనా వర్షం కురిపించారు. అటువంటి అవినీతి పనులు ఇవాళ అవినీతి గురించి మాట్లాడడం చాలా విచిత్రంగా ఉంది. ప్రజలు కూడా నవ్వుకునే పరిస్థితి ఉంది. అలాగే మన ఎంపీ గారు, ఆ పేరు కూడా గుర్తురావట్లేదు, విజయసాయి రెడ్డి గారు, వారు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు గురించి దిక్కులు మాట్లాడుతుంది. ఎందుకంటే వాళ్ళ వంశం అంతా ఆ తాతగారి దగ్గర నుంచి ఆ నాన్నగారి దగ్గర నుంచే వారసత్వం, అది అవినీతి వారసత్వం ఉంది. ఆ తాతగారు అవినీతి మటలు చేసిన వ్యక్తి, ఆ నాన్నగారు కోట్లాది రూపాయలు భూదంతా చేసిన వ్యక్తి, అక్కడి నుంచి అతనికి వారసత్వం వచ్చింది. మరి ఎంపీ గారు మాట్లాడుతున్నారు, నువ్వు కదా జగన్మోహన్ రెడ్డి గారు గేలు కదా, నువ్వు కదా కారణం. నీ మాటలు నమ్మి నీ సలహాలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు 14 నెలలు జైల్లో ఉన్నారంటే దానికి కారణం నువ్వు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరి గురించి మాట్లాడుతున్నారంటే అవినీతి గురించి. దెయ్యాలన్నీ ఒక దగ్గర కూర్చొని వేదాలు వలిస్తే ఎలా ఉంటాయండి? ఆ విధంగా ఉంది. నేను ఏమంటున్నానంటే, ఇది మీరు అడిగారండి ఎప్పుడన్నా ఎంక్వైరీ చేయమని? విశాఖపట్నంలో భూ కుంభకోణాలు జరుగుతున్నాయి, భూదందాలు జరుగుతున్నాయి చెప్పి ఎప్పుడైనా మీ నాయకులు ఎవరైనా మాట్లాడారా? మాట్లాడలేదే. ఎందుకు మాట్లాడలేదండి? 3 నెలల నుంచి పేపర్లు వస్తున్నాయి, కటింగ్స్ ఎన్ని అందరు ఉన్నాయి, ఇవన్నీ మీ పేపర్లు వచ్చి కటింగ్స్. మీ పేపర్లో రోజు రాస్తున్నారు విశాఖపట్నంలో పలానా 15 ఎకరాల భూదందా అయిందని, భూ బకాసులని, భూములు కనపట్టలేదని. మీ పేపర్లో రోజు కటింగ్స్ ఎన్ని అదే ఉన్నాయి. ఇవన్నీ వాస్తవాలు కదా? దాన్ని కూడా మీరు అవహేళన చేసి ధర్నా పెడతారండి. ఎందుకు ధర్నా అండి? ఈ ఎంక్వైరీ చేసింది ధర్నా చేస్తారా మీరు? ఎందుకు ధర్నా పెడతారు మీరు? చాలా పొరపాటు. అంటే ఈ ఎంక్వైరీలో ఉన్న సీరియస్నెస్ని డైవర్ట్ చేయడం కోసమే మీరు ధర్నా పెడతారు తప్పించి మీకు ఎంక్వైరీ జరగడం కూడా మీకు ఇష్టం లేదని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే మీ ద్వారా వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి. అందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశాను. దయవించి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇతర పార్టీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు నిర్మోహమాటంగా నిష్పక్షపాతంగా ఈ ఎంక్వైరీ చేసి దోషులు శిక్షించి ఇంకా పేదవారికి అన్యాయం జరగకుండా చూడాలని చెప్పి ఎంక్వైరీ చేశారు. దీనికి మీరు కూడా సహకరించవలసిన అవసరం ఉంది. ఉన్నత లేనట్టుగా రాస్తుంటారు, లేకపోయినా రిపోర్ట్లు ఇస్తుంటారు. అది చాలా పొరపాటు.
మీ దగ్గర వాస్తవాలు ఉంటేనే ఇవ్వండి. నిజంగా మీకు ప్రూఫ్ ఉంది, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని ఇవ్వండి, తప్పలేదు. ఏదో ఆధారం లేకుండా కాగితం పెట్టేసి పొరచాడు కోసం ప్రయత్నం చేస్తే పొరపాటు, అది తప్పు. అంటే ప్రధానికరని కోరేది ఏంటంటే అటువంటి పనులు చేయొద్దు. ఒకవేళ ఆధారం లేని కేసులు పెడితే మాత్రం వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి, చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాను కూడా ఈ సందర్భం ఇది వరకు మనం చేస్తున్నాను. అంటే అందరం కలిసి ఒక బాధ్యత, ఎందుకు వచ్చిందో వచ్చింది, దీనికి ఫుల్ స్టాప్ పెట్టవలసిన అవసరం ఉంది. అందరూ బాధ్యత తీసుకొని విశాఖపట్నంలో భూముల విషయంలో పొరపాటు జరగడానికి లేదు. రాబోయే రోజుల్లో ఉన్న భూములను కూడా ఎలా కాపాడాలి. నేను ఒకటే రిక్వెస్ట్ చేశాను చంద్రబాబు గారిని, ఎలాగా మీరు షిఫ్ట్ వేశారు కాబట్టి దోషులు ఎలాగా బయటకు వస్తారు, దాంట్లో అనుమానం లేదు. రావాలి. ఎవరు దోషులు, ఎవరు భూములు ఆక్రమిస్తున్నారో, ఎవరు దౌర్జన్యం చేశారో ఇవన్నీ కూడా ప్రజలకు తెలియవలసిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. కమిటీ వేశారు, కమిటీ పూర్తి పవర్స్ ఇచ్చారు. జీవో ద్వారా వచ్చిన కమిటీ తప్పించి ఇది నామినేట్ కమిటీ కాదు ఇది. అంటే కమిటీకి పూర్తి పవర్స్ ఇచ్చారు. వాళ్ళకి ఏదైనా ఎంక్వైరీ చేసే అధికారం ఉంది, ఏ కార్యక్రమం చేయడానికి అధికారం ఉంది. కాబట్టి మొత్తం కార్యక్రమాలను వాళ్ళే చేస్తారు. చేసిన రిపోర్ట్ క్యాబినెట్ సబ్మిట్ చేస్తారు. దాన్ని క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుని యాక్షన్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం ఇది మాడిఫై చేస్తారు. ముందే ఊహించుకుంటారండి మీరు. అది ప్రతిపక్షాలే అన్నాను, మిమ్మల్ని అనలేదు నేను. ముందే ఊహించుకుంటున్నారా? అసలు ఆ కమిటీ ఎంత ఎంక్వైరీ చేయాలా, దాంట్లో వాస్తవం ఉందో లేదు తెలుసుకుని అప్పుడు ధర్నా చేయమన్నాను నేను. ముందే ఊహించుకో, అన్ని ముందే ఊహించుకుంటే ఎట్లా? అవునండి, ఇప్పుడు అన్యాయం జరిగింది. మీరు వెళ్ళి నాకు అన్యాయం జరిగితే కదా మీకు ఎంక్వైరీ చేస్తారు. నీ ఇంట్లో ఎక్కడ నర్సీపట్లో కూర్చొని ఆమె ఎంక్వైరీ చేయమంటే ఏరియా చేస్తారు ఎంక్వైరీ. అంచేత అందుకని మీ సార్ అప్పీల్ చేస్తున్నాను, ప్రతి వారు కూడా ముందుకు రండి. అన్యాయం జరిగిన వాళ్ళు ప్రతి వారు విశాఖపట్నం వచ్చి ఇక్కడ కూర్చుంటారు, 2 నెలలు ఉంటారు. 2 నెలల్లో మీరు కలిసి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయండి, మీకు జరిగిన అన్యాయం చేయండి, చెప్పండి. అలాగే మీ పత్రికా విలేకరులు కూడా మీకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏముంటే అవి కూడా అందించండి. అలాగే మా ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరైనా భయపడితే మరి దగ్గర తీసుకెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం.